సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాంతో ముస్లింల ఓటు ఇదే ముస్లింలందరినీ ఈ దేశం నుంచి తరిమేస్తారు, ముస్లింల మసీదులన్నీ స్వాధీనం చేసుకుంటారంటూ పచ్చి తప్పుడు ప్రచారం చేశారు పరమ దరిద్రులు, దేశద్రోహులు. నేను ఆ రోజునే చెప్పేది అంతా ఏం జరగదు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ స్టార్ట్ అయిపోయి 6 ఏళ్ళు అయిపోయింది. ఎవరి ఆస్తులు లాక్కున్నారు, ఏ ముస్లింల్ని దేశం దాటి పంపించారు, అసలు ఆ చట్టం ఏంటి? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఈ 3 ముస్లిం దేశాలే. కానీ అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అనేటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవుల్ని వేధించి వాళ్ళని బలవంతంగా మత మార్పిళ్ళు లేదంటే వాళ్ళ ఇళ్లలో లేడీస్ని పట్టుకుపోవడం లాంటివి చేస్తుంటే, ఆస్తులు లాక్కుంటుంటే, బ్రతకలేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే హిందూ దేశమైన భారతదేశానికి వస్తుంటే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఆపేశారు. అదే బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు ఇక్కడికి వస్తే కనుక దొంగ కాగితాలతో వాళ్ళకి ఇక్కడ ఓటర్ ఐడీలు కూడా ఇచ్చేసి ఆ తర్వాత ఆధార్లు కూడా చేశారు. అది అక్కడ ఉన్న హిందువులకు మాత్రం లేదు. చట్టబద్ధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మామూలుగా 10 ఏళ్లకి వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం, 5 ఏళ్లకే పౌరసత్వం ఇవ్వాలన్నదే ఆ చట్టం. దీనివల్ల ఏ ముస్లింకి నష్టం లేదు, దేశానికి నష్టం లేదు. ఇంకా పైగా హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, సిక్కులకి ఎవరైతే అక్కడ ఆయా దేశాల్లో నరకం అనిపించారో వాళ్ళని కాపాడేది. బట్ దానిగా తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఈ చట్టం ఏం తీసేయలేదు, ప్రభుత్వం ఆపేయలేదు. ఇప్పటి వరకు 185 మంది ఇట్లాగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కిందన భారతదేశ పౌరసత్వం పొందారంటూ హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటుకి చెప్పడంతో బయటకు వచ్చింది.